గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 8 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 51,152 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్‌లో మనకు మూవ్‌మెంట్ గనక చూసుకుంటే, ఈరోజు మార్కెట్‌లో మనకు లోయెస్ట్ లో వచ్చేసి 50,984, హైయెస్ట్ హై వచ్చేసి 51,368. అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక 400, 500 పాయింట్స్ వరకు మార్కెట్ మూవ్‌మెంటం జరిగింది. యాక్చువల్లీ మనం ఏ విధంగా ట్రేడ్ తీసుకున్నాము, మనకి ఏ విధంగా ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే మనకు 15 మినిట్స్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే మనకు యాక్చువల్లీ ట్రేడ్ సెటప్ ఏం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ మార్కెట్ అనేది 50 ఛాన్స్ ఉంది. ఐదర్ ఫాలో అవ్వచ్చు లేదంటే పైకన్నా వెళ్ళొచ్చు. సో, జాగ్రత్తగా ఫస్ట్ 15 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాతే మార్కెట్‌లో ఎంట్రీ ఇవ్వండి అని చెప్పాను. అదే విధంగా నేనైతే ఎలా తీసుకున్నానంటే చేసింది, ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత నాకు క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మార్కెట్ పైకి వెళ్తుందని. సో, నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ కూడా వెయిట్ చేశానన్నమాట. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో యాక్చువల్లీ ఏం జరిగింది, నెక్స్ట్ 15 మినిట్స్‌కెళ్ళి ఫస్ట్ ఇలా ఫాలో అయిందనమాట. ఫాలో అయ్యి చాలా మందిని ట్రాప్‌కి గురిచేసింది. అంటే ఇంక నుంచి కంప్లీట్‌గా ఫాలో అవుతుందని. సో, దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ చాలా మంది బయర్స్ అనేవాళ్ళు సెల్లర్స్ అనేవారు ఎవరైతే పుట్ బై చేస్తారో వాళ్ళందరూ ఇక్కడ యాక్టివ్ అయిపోయారు. ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో మార్కెట్ అనేది సడెన్‌గా రివర్సల్ అయిందనమాట. అందుకే నేనేం చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మార్కెట్‌లో ఎప్పుడైనా సరే మనకు ప్రీవియస్‌గా మనకు ఒక ఇండికేషన్‌గా వచ్చినప్పుడు మనం చూస్తే వన్ డే క్యాండిల్ గనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్‌గా మనకు ఒక ఇండికేషన్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రీవియస్ క్యాండిల్ మనకేం చెప్తుంది? యాక్చువల్లీ మార్కెట్ ఫాలో అయినా అవ్వచ్చు, లేదంటే పైకైనా వెళ్ళొచ్చు అని ఇండికేషన్ ఇస్తుందనమాట. అంటే క్లియర్ ఇండికేషన్ లేదిది. కంప్లీట్‌గా ఫాలో అవ్వాలి అంటే మార్కెట్ ఈ లెవెల్ వరకు వచ్చుంటే మార్కెట్ అనేది కంప్లీట్‌గా ఫాలో అవుతున్నాం. బట్ ఈ లెవెల్ వరకు రాలేదు. ఈ లెవెల్‌లోనే ఉందనమాట. సో, ది మనకేంటంటే ఒక క్లారిటీ లేదనమాట. నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఉండబోతుంది. దానికని మనం ఏం చేసేస్తే ఫస్ట్ 15 మినిట్స్ లేదంటే 30 మినిట్స్ వరకు మార్కెట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ ఇవ్వాలి. సో, నేను అలాగే 30 మినిట్స్ అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంట్రీ ఇచ్చాను. మంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే నాకు జరిగింది. దాని తర్వాత ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. మార్కెట్ అయితే ఈరోజు వోల్టాయిల్‌గా బిహేవ్ చేసింది. మార్కెట్‌లో ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక మొమెంటమ్ జరిగిందో, ఫాల్ అయ్యి మళ్ళీ రివర్సల్ అయిందో, ఇక్కడ నాకు క్లియర్ ఇండికేషన్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ ఫాల్ అయిన తర్వాత రివర్సల్ అయిందో, ఇంక మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుందని. ఇక్కడ మళ్ళీ నేను కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ నిన్న నాకు హ్యూజ్ లాస్ వచ్చింది ఫ్రెండ్స్. దాన్ని రికవర్ చేసుకునే ఒక మొమెంటంలోనే నేను యాక్చువల్లీ కొంచెం ఇక్కడ రిస్క్ తీసుకున్నాననమాట. రిస్క్ తీసుకున్నా గానీ సక్సెస్‌ఫుల్‌గా సక్సెస్ అయ్యాను. ఎందుకంటే చూసారా, మనం లాంగ్ పొజిషన్ పెట్టుకుంటే మాత్రం మనం ఖచ్చితంగా మార్కెట్ ఈ లెవెల్ వరకు ఎళ్తదని నాకు తెలుసు. దాన్ని బేస్ చేసుకొని నేను గెస్ చేసుకొని నేనిక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకున్నాననమాట. సో, నాకైతే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 2 ట్రేడ్స్ తీసుకున్నాను. 2 ట్రేడ్స్‌లోనే నాకు మంచి ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. నేనేదైతే లాస్ అయిందో ఆ లాస్‌నైతే రికవరీ చేయగలిగాను సక్సెస్‌ఫుల్‌గా. సో, ఇంక రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో చెప్తాను చూడండి. ముందుగా రేపు మార్కెట్ గనక అబ్జర్వ్ చేస్తే, రేపు మార్కెట్‌లో మీరు చూస్తే మార్కెట్ అనేది కంప్లీట్‌గా క్లియర్ సైన్ ఆఫ్ రికవరీ. ఎందుకు రికవరీ అంటే మార్కెట్ చూడండి రిట్రేస్‌మెంట్ జరిగింది. మార్కెట్ ఇక్కడ నుంచి గ్రాడ్యుయల్ ఫాల్ అయింది. స్ట్రాంగ్ లెవెల్ ఏదైతే ఉందో సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయ్యి ఇక్కడ స్లైడ్‌గా ఫాల్ అయిందన్నమాట. స్లైడ్‌గా ఫాల్ అయ్యి చూసారా? ఇది ఏదైతే స్ట్రాంగ్ లెవెల్ ఉందో, స్ట్రాంగ్ ఇది సపోర్ట్ లెవెల్ అయిందన్నమాట. సో, సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే అయిందో మార్కెట్ ఇక్కడ నుంచి కంప్లీట్‌గా రికవరీ అవుతుందన్నమాట. సో, రేపైతే మార్కెట్ కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. రేపు ఒక మొమెంటమ్ అయితే ఉండబోతుంది. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో ఒక బుల్లిష్ క్యాండిల్ వస్తే మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. ఒక బేరిష్ క్యాండిల్ వచ్చి నెక్స్ట్ ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చినా మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా 2 బేరిష్ క్యాండిల్ వస్తే మాత్రం మార్కెట్‌లో వెయిట్ చేయండి. అవి ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాగని మీరు పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో ఎండ్‌లో పెడతాను. మీరు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.